ఉపాధ్యాయులు శ్రీ కె శ్రీరామచంద్రమూర్తి గారిని సభాధ్యక్షులుగా ఉండవలసిందిగా, సభాధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ వారి అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి అందరి తరఫున కూడా, పాఠశాల అందరి తరఫున కూడా స్వాగతం, సుస్వాగతం. మరియు మా పాఠశాల ప్రథమ సహాయకులు శ్రీ వారణాసి ఉమామహేశ్వరరావు ధాని గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొక సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ ఎంఎన్వి టిఎస్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సోదరి కె పద్మప్రియ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి పాఠశాల సెక్రటరీ గారు సిహెచ్ ఆదినారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా సిహెచ్ ఆదినారాయణ గారిని, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ సిహెచ్ ఆదినారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి తిప్పర జడ్పీహెచ్ఎస్ తిప్పర హెడ్ మాస్టర్ పీజే వెంకటేశ్వరరావు సార్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పీజే వెంకటేశ్వరరావు గారు తిప్పర జడ్పీహెచ్ఎస్ తిప్పర హెచ్ఎం గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి యొక్క ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సన్మాన గ్రహీత మృదు స్వభావి, సౌమ్యురాలు, సహృదయ స్నేహపాత్రురాలు, మృదుభాషిని స్నేహపాత్రురాలైనటువంటి మా పాఠశాల జూనియర్ సహాయకురాలు శ్రీమతి కోడూరు కామేశ్వరమ్మ గారిని కూడా మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్య, వేదస్వస్తి మధ్య వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సర్వం యద్భూరయ్యత్యాభావ్యం తామ్రరత్నస్యేధానాయవన్నేనాదిరోహాది ఏతావానస్య మహిమాదోధ్యాయాగ్దుశ్చ భూరోజః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వముదై పురుషః పాదోశ్చేహ భావత్ పునః తతో విశ్వన్యక్రమత్సాసనానసనే అభి ततो विरालाजायत विराजोऽधिपूरुषः सजातोत्यारिश्चतो पश्चाद्भूमिमतो प्रहात् श्रोत्रात् वायुश्च प्राणश्च मुखात् ब्रह्म क्षत्रं भवते क्षत्रं भवते तेजः भवते तेजः तेजा इन्द्रियं तेजस्तेजा इन्द्रियम् इंद्रियं सुराय इंद्रियं सुराय सोमः सुराय सोमः सोमः सुदः आसोदित्यायुध आसोद्य दाय मदायेदित्यासोदः मधायेदि मधाय शुक्रेण देव शुक्रेण देवता प्रमूर्धे देवता प्रमूर्धे रसेन प्रमूर्धे रसेन वन्दे रसेन वन्दे यजामानाय
हन हन गम यजमानाय यजमानाय देहि देहि यजमानाय यजमानाय देहि 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 तेजासे वीर्याय वीर्याय तेजासे तेजासे वीर्याय वीर्याय बलाय बलाय वीर्याय वीर्याय बलाय बलाय పదవి విరమణ సన్మాన మహోత్సవ ఈ సభా కార్యక్రమాన్ని మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. ప్రార్థన మరి నిడదవోలు గర్ల్స్ హై స్కూల్ పనిచేస్తున్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి శ్రీ మేడూరు సుబ్బలక్ష్మి గారిని, మేడం గారు వాళ్ళ అక్క గారు కోడలు గారిని, మేడూరు సుబ్బలక్ష్మి గారిని వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్టేజ్ మీదకి వారి అబ్బాయి గారు సుబ్రహ్మణ్యం గారిని, వారి అల్లుడు గారు ప్రదీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. सरस्वती नमोस्तुते श्री सरस्वती नमोस्तुते परदेवते वरदे श्री सरस्वती नमोस्तुते परदेवते वरदे श्रीपति गौरी पति गुरु विद्ये विधिवते श्री सरस्वती नमोस्तुते वसनत्रय विभजित वरमुनि भवित मूर्ते वसनत्रय विभजित वरमुनि भवित मूर्ते वासवाद्य किल निज वरवितरण बहुकीर्ते दरहासयुत मुखाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे संसार विद्यापहे सकलमन्त्रक्षर गुणे श्री सरस्वती नमोस्तुते परदेवते वरदे श्रीपति गौरी पति गुरु विद्ये विधियुवते श्री सरस्वती नमोस्तुते ఈనాటి పదవి విరమణ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి అతిథులకి ఆత్మీయులకి అందరికీ నమస్కారం. పాఠశాల ఉపాధ్యాయుల ప్రజలకు నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. పదవి విరమణ అనేటువంటిది మన ఉద్యోగంలో చేరినప్పుడు మన వయసును బట్టి 62 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్ణయిస్తే 60 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయితే అప్పుడు పదవి విరమణ చేయవలసి ఉంటుంది. అది మొట్టమొదటి కార్యక్రమం. మనం ఎవరు ఉద్యోగం చేస్తే 62 సంవత్సరాలు వచ్చిన ఖచ్చితంగా అని అలా కింద మనం రిటైర్ అవుతాం. ఉద్యోగంలో నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి వెళ్ళాలి. నిజానికి ఈ కార్యక్రమం రేపు జరగాలి. రేపు కూడా మేడం గారు స్కూల్కి రావాలి. ఆదివారం ఆఖరి ఉపయోగం. కానీ మరి ఆదివారం మనందరికీ రమ్మంటే బాగుంటుంది కదా. అందుకని ఈ సాయంకాలం ఏర్పాటు చేశారు. రేపు సాయంకాలం మేడం గారు మిగిలిన టీచర్స్ వచ్చి స్కూల్కి వచ్చి వాటి సంతకం పెట్టాలి స్కూల్లోనూ. అప్పుడు ఇంటికి వెళ్ళాలి. అప్పుడు కానీ వాడి పని గుర్తుంది. అందుకని రేపు సాయంకాలం కూడా మేము అందరం వస్తాం. ఇక ఈ కార్యక్రమానికి వాళ్ళ బంధువులు వచ్చారు, వాళ్ళ ఆత్మీయులు వచ్చారు. ముఖ్యంగా మా మిత్రులు వెంకటేశ్వర్లు గారు పేపర్ హెడ్ మాస్టర్ ఈయన కూడా వచ్చారు. మేడం గారితో చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే మన పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ
నాకంటే ఎక్కువ కాలం నుంచి మేడం గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేడం గారు ఎవరు నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన కూడా నాకు తెలియదు. మేము బాయ్స్ స్కూల్లో పనిచేసేటప్పుడు ప్రమోషన్స్ కోసం అప్పుడు సంతకాలన్నీ పెట్టడం జరిగింది. రెడీ చేసేట్టు పెట్టున్నారు. ఎప్పటికీ ఇప్పుడు అందుకని మీరందరూ మంచి భవిష్యత్తు కలగాలని మేడం గారు మీ అందరికీ ఆశీస్సిస్తారు. నా తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఒక చిన్న మాట చెప్తాను. అంతవరకు నా తర్వాత మాట్లాడేటువంటి వ్యక్తులు శ్రీ వెంపటి వెంకటేశ్వర గారు, కామేశ్వర మేడం గారు వాళ్ళ అన్నయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వెంపటి వెంకటేశ్వర గారు, అలాగే ఏలూరుపాటి సత్యకృష్ణ గారు, ఏలేశ్వరపు రామకృష్ణ గారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ పి సుబ్బారావు గారిని వాళ్ళ అబ్బాయి గారు కోరిక మేరకు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పి సుబ్బారావు గారు, సుబ్బారావు మాస్టర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు. భాస్కర్ మాస్టర్ను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భాస్కర్ మాస్టర్ కూడా ఈరోజు ఈనాటి ఏలూరుపాటి భాస్కర్ రావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏలేశ్వరు భాస్కర్ రావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా కానీ